హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్న ఇనార్బిట్ మాల్ చూసేద్దాం రండి. ఇది అక్కైపాలెంలో ఉన్నది. ఇది అక్టోబర్ 2025లో ఓపెన్ చేశారు, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఇది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్. అసలు కంప్లీట్గా పూర్తవకుండానే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుల్గా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఫుల్ లైటింగ్స్తో బాగా డెకరేట్ చేశారు అంబియన్స్ అంతా అవుట్ సైడ్. రోడ్ ఉంటుంది. మనం ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలంటే యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. సో ఆ రూట్ అంతా లైటింగ్స్తో పెట్టారు. మన ఇండియా ఫ్లాగ్ లైటింగ్ కలర్స్ తోటి డెకరేట్ చేశారు. సో ఇక్కడ ఫైనల్గా మనం మాల్కి రీచ్ అయిపోయాము. ఎంట్రీ ఫుల్ లైటింగ్స్తో చాలా అందంగా ఉంది. సో మన కార్ పార్కింగ్ చేసుకోవడానికి మనకు అక్కడ వాచ్మ్యాన్ డైరెక్షన్ ఇస్తారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్స్తో. ఇక్కడ పార్కింగ్ అతను మనకి డైరెక్షన్ చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తే పార్కింగ్ ఉంటుంది అని. సో పార్కింగ్ కూడా చాలా పెద్దది ఉందండి. సో ఇక్కడ పార్కింగ్లో కూడా బ్లాక్స్ లాగా ఉంటాయి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని. సో ఏ ఫిల్ అయిపోతే బి బ్లాక్లో పంపిస్తున్నారు అన్నమాట. చాలా పెద్ద పార్కింగ్ అండి ఇది. సో మనం పార్కింగ్ కంప్లీట్ చేసుకొని ఎంటర్ అవుతున్నాము. సో ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇలా మాల్లో ఎంటర్ అవ్వాలి. పార్కింగ్లో నుంచి ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ ఏంటంటే పై ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఉన్నది. లేదు మనం కింద నుంచే వెళ్ళాలి అనుకుంటే మనం ఆ వేలో నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎక్కడైతే వాచ్మ్యాన్ మనకు కనిపించారో అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు అన్నమాట. సో లోపలికి వెళ్ళాక మనకి చెక్కింగ్ అనేది ఉంటుంది. మెన్స్కి, ఉమెన్స్కి డిఫరెంట్ చెక్కింగ్స్ ఉన్నాయి. సో ఈ రూమ్లో చెక్కింగ్ చేశారు. చెక్కింగ్ చేసి ఇది మనకి లోపల ఎంట్రన్స్. సో ఇది మనకి లోపల ఎంట్రన్స్ అన్నమాట. సో వ్యూ చూడండి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు ఎంట్రన్స్లోని. అండ్ పైకి వెళ్ళడానికి మనకు అక్కడ ఎక్స్లేటర్స్ ఉన్నాయి.
ఇక్కడ సేమ్ అన్ని మాల్స్లో ఉన్నట్టే డిఫరెంట్ బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. లైక్ ప్యాంటలూన్స్, మ్యాక్స్, లైఫ్ స్టైల్ అలాంటి షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇనార్బిట్ మాల్ విజిట్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఐస్ క్రీమ్స్ ఉంటాయండి. చాలా బాగుంటాయి, నేచురల్ ఫ్లేవర్స్తో తయారు చేశారు. ఇది అస్సలు మిస్ అవ్వకండి. నాకు అది షూట్ చేయడానికి అవ్వలేదు. ఇక్కడ ఈ మాల్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ట్రీని కట్ చేయకుండా ఈ ట్రీ చుట్టూ నుంచి మనకి మాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది చూడండి, ఇది రియల్ ట్రీ, ఇది రియల్. దీని చుట్టూ మనకి డిజైనింగ్ ఇచ్చారు, ఇలా రౌండ్ షేప్లో డిజైనింగ్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేశారనమాట. అదొక స్పెషల్ వ్యూ అనుకోవచ్చు. చూస్తుంది ప్యాంటలూన్ స్టోర్. ఫస్ట్ అదంతా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, ఎలా అయితే అదర్ మాల్స్లో ఉంటాయో అలానే ఉన్నాయి. అలాగే ఆఫర్స్ కూడా పెట్టారన్నమాట. ఇక్కడ చాలా టాప్స్, డ్రెస్సెస్, లెగ్గింగ్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ టాప్స్ అయితే ఉన్నాయి. అంత కాస్ట్లీ ఏం కాదండి, కొంచెం రీజనబుల్గానే అనిపించింది నాకైతే. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేనైతే ప్యాంటలూన్సే విజిట్ చేశాను. ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మ్యాక్స్, ఇంకా లైఫ్ స్టైల్, ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వన్ టైం విజిట్కి అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువ ఏం లేదు, బాగానే ఉన్నది. ఇంకా యాజ్ యూజువల్గా అన్ని మాల్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా సేమ్ క్లోతింగ్, ఫుట్వేర్ అన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లల ఫుట్వేర్, క్లోత్స్. అలానే పెద్దవాళ్ళ బట్టలు కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలవి చాలా క్యూట్గా అనిపించాయి బట్టలు. నేను ఇక్కడ టాప్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ గేమింగ్ జోన్ అనేది ఉన్నది. ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉన్నారు. సో దీనికి టికెట్ వచ్చేసి 1200 అండ్ ఇంకోటి వచ్చేసి స్మాల్ గేమింగ్ జోన్, ఇంకోటి వచ్చేసి బిగ్. ఇక్కడైతే మా పాప గేమింగ్ జోన్ తీసుకెళ్ళాలని ఫుల్ ఏడ్చింది. సో కిందకి వెళ్ళాక అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చాము.
అయ్యాక ఈ మాల్ వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేస్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో ఇదండి నార్త్ బిట్ మాల్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.